హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎక్కడికెళ్తున్నామంటే, అది నాకు కూడా తెలీదు. మా మేడం వాళ్ళమ్మ సడన్‌గా ఫోన్ చేసి నాకు కూర అర్జెంట్‌గా రెడీగా పెట్టని చెప్పింది. ఎప్పుడు లేనిది మా మేడం వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసి కూర రెడీ అయింది పెట్టమన్నది. నాకు అర్థం కాలేదు. సడన్‌గా కొద్దిగా షాక్ అయ్యాను. సరే అని చెప్పేసి నేను కొంచెం సేపటి తర్వాత మా మేడం వాళ్ళమ్మ అయితే నాకు లొకేషన్ అది పెట్టింది. ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. అప్పుడు అర్థమైంది హాస్పిటల్ దగ్గర అయితే తీసుకొచ్చారని చెప్పేసి. మన ఇంటి దగ్గర అనుకో హాస్పిటల్‌లో ఈ టైం అవుతుంది మన ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి క్లారిటీ ఉండేది. ఇక్కడైతే కోవిడ్‌లో ఏ టైంకి మనం హాస్పిటల్‌కి వచ్చామో, ఆ టైంని ఇప్పుడు వెళ్తాం కూడా మనకి క్లారిటీ ఉండదు. ఇంక అంతే ఆళ్ళొచ్చేదాకా మనం బయటైతే కూర్చోవాలి. ఈ హాస్పిటల్ పేరు వచ్చి జైన్ హాస్పిటల్ అనమాట. మన షియాక్ 80 నెంబర్ రోడ్ దాటేసిన వెంటనే మనకి రైట్ సైడ్‌లో ఆహ్, ఉంటదనమాట. మొత్తం హాస్పిటల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ మెయిన్ ఇక్కడే ఉంటాయి. అన్ని హాస్పిటల్‌లో ఇక్కడే ఉంటాయనమాట. ఇదంతా ఏరియా మొత్తం హాస్పిటల్ ఏరియా అనమాట. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చిన వెంటనే పెద్ద బోర్డ్ అనేది ఉంటది. ఆ బోర్డ్‌లో తెలుస్తది. ఇదైతే మనకి పార్కింగ్ అనమాట. ఓన్లీ చిన్నదే ఉంటది. అవతల పక్కన పార్కింగ్ మాత్రం ఉంటది. మరి ఇది దాటి మనం ఇక బోర్డ్‌ని చూసినే ఫాలో అవ్వాలి ఎప్పుడైనా సరే. ఆ బోర్డ్ అనేది ఇటు సైడు ఎర్ర మార్కులు చూపిస్తది. ఇటు సైడ్ ఇటెళ్ళాలి. ఈ హాస్పిటల్ ఇటెళ్ళాలి అని చెప్పేసి చూపిస్తది. కంపల్సరీ ఆ బోర్డ్ అయితే మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనకేమి కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది రాదు. ఇదుంది నేను ఇక్కడ పార్క్ చేశాను. పార్క్ ఎప్పుడో తిరిగి అప్పుడు దొరికింది పార్కింగ్. పార్కింగ్ చేసేసాను. వచ్చిన పనవుతే ఇంకా అవ్వలేదు కాబట్టి మనమైతే కార్‌లో కూర్చున్నాము. కార్‌లో కూర్చొని టైం అవుతే ఎంత అవుతుంది? ఏ టైం అవుతుందో నాకు తెలీదు. కార్‌లో అయితే కూర్చొని ఉండాలి. ఏం చేస్తాం?